మంచి చేసే ప్రభుత్వం మళ్లీ రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని చిరు వ్యాపారం చేసే వృద్ధురాలు అనసూర్య కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 4వ డివిజన్ రిక్షాల బజార్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య పర్యటించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని శ్రీకావ్యకు స్థానికులు, ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఏం చేస్తుంటా నువ్వు? ఎవరు రావాలి కోరుకున్నా? ఎవరు రావాలనుకుంటున్నా? మళ్ళీ ఎందుకు? నీకు పింఛన్ వస్తుందా? పింఛన్ కోసం కాదు, పెట్టినందుకు కాదు, మంచితనాలు చూడాలి. రాయేశారు చూడే వస్తే పాడం తీయలేకపోయారు. పెట్టుకొని గెలవాలి. వస్తాడు 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 వస్తాడు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ఒంగోలు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు వివరించి మళ్లీ వైసీపీకి ఓట్లు వేయాలని కోరారు. ప్రతి ఇంటికి వెళుతున్న శ్రీకావ్యకు ప్రజలు హారతులిచ్చి పూల వర్షం కురిపించారు. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతు పలకాలని, సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకే రావాలంటే వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ ఓట్లు వేయాలన్నారు. చిరు వ్యాపారం చేసుకునే వృద్ధురాలు మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసే జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలవాలన్నారు. జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసి చంపాలని చూడడం దారుణమన్నారు. మళ్లీ జగన్ గెలుస్తాడన్నారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ జలీల్, 4వ డివిజన్ కార్పొరేటర్ నూర్జహాన్, డివిజన్ అధ్యక్షులు కాళేషా, రాచమల్లు బ్రహ్మారెడ్డి, చానా, మున్నా, సాదిక్, బాజీ, కరీముల్లా, ఖాదర్, మౌలా, కరాటి కరీముల్లా, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అన్నా లోపలగా సీఎం అవుతాడు.
రాయవాది జాతి స్టడీ చేసేవాళ్ళు కదా మీరంతా అదే అడిగింది మాకు తెలీదు వెళ్ళిపోయి స్టార్ట్ అయింది మా వెనక్రా చెప్పాను అంటే పిల్లలు అన్ని చేసుకుంటారు మీ పిల్లలు జల్లీలన్నా తెచ్చిస్తారు మీరు రావచ్చు పెళ్ళండి రేపు పెళ్ళి అందరికీ సిద్ధపడి కాదు ఆంటీ రైట్ రైట్ మేము ఎక్కడ చేసాం ఎక్కడ చేసాం టెన్షన్